హాయ్ ఫ్రెండ్స్, మనకి రైల్వేలో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మన కేకే ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకురావడానికి ఈ రోజు నుండి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఎక్కడి నుండి తీసుకొచ్చినాం అంటే రీసెంట్గా జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3, అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా మరి ఆర్ఆర్బి ఏఎల్పి, అదేవిధంగా ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్స్లో జరిగిన క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ప్రతి క్వశ్చన్ని కూడా చాప్టర్ రూపంలో తయారు చేసి ప్రతి చాప్టర్కి కూడా ఒక 30 or 40 క్వశ్చన్స్ని ప్రతిరోజు కూడా మీకు వీడియో రూపంలో మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాయిన్స్ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్ వచ్చింది. ఒక సంచిలో 500 రూపాయల మొత్తం విలువ గల 10, 5, 2, 1 రూపాయి నాణ్యాలు 5:6:7:8 నిష్పత్తిలో ఉండిన మొత్తం నాణ్యాల సంఖ్య ఎంత అని అడిగాను నేను. ఏ బ్యాగ్ కంటైన్ 5-10 rupees ఇన్ ద డినామినేషన్స్ ఆఫ్ 10 rupee, 5 rupee, 2 rupee, 1 rupee ఇన్ ద రేషియో 5:6:7:8. then find the total number of coins. కాయిన్స్ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఫార్ములా తెలియాలి. ఏంటంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అంటే నాణ్యాల సంఖ్య ఇంటూ నాణ్యం విలువ ఈజ్ ఈక్వల్ టు సొమ్ము లేదా డబ్బు అమౌంట్ అవుతుంది. ఓకేనా? ఈ ఫార్ములా మన దగ్గర ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఓకేనా? నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అనే ఫార్ములా కానీ మనకు కరెక్ట్గా కానీ తెలిస్తే ఎట్లాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు. జాగ్రత్త వినన్నాను. ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ ఏం రాద్దామంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ రాద్దాం, లేదా ఈచ్ కాయిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10 rupee, 5 rupee, 2 rupee, 1. ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5:6:7:8. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏమవుతుందంటే ఈ అమౌంట్ అవుతుంది. ఒకసారి మన యొక్క కంఫర్ట్ కోసం మనం ఏం చేద్దామంటే ప్రతి దానిలో ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ప్రతి దానిలో కూడా నాకు ఏం కనబడుతుందంటే 2 multiple కనబడుతుంది. 2 5ల, 2 3ల, 2 1ల, 2 4ల. ప్రతి లైన్లో కూడా ఆ మల్టిపుల్ కనబడితే క్యాన్సిల్ చేయొచ్చు. 5 5లు ఎంత 25, 5 3లు ఎంత 15, 1 7లు ఎంత 7, 1 4లు ఎంత 4. ఓకేనా? అయినా మనకి ఏమడిగాడంటే మొత్తం నాణ్యాల సంఖ్య ఎంత అని అడిగాడు. ఓకేనా? ఈ 25 ఏంటంటే 10 rupee కాయిన్స్ ద్వారా తయారైన డబ్బు. మొత్తం డబ్బు ఎంత 510 అంటే మొత్తం డబ్బు యొక్క విలువ ఎంత 51 parts ఈజ్ ఈక్వల్ టు 510 అయితే 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 parts. 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. 1 part ఈజ్ ఈక్వల్ 10 అంటే ఇదేమైతుంది 250 rupees అవుతుంది. ఇదేమైతుంది 150 rupees అవుతుంది. ఇదేమైతుంది 70 rupees అవుతుంది. ఇదేమైతుంది 40 rupees అవుతుంది. ఓకేనా? క్లియర్గా వినండి. చాలా మంచి క్వశ్చన్. అన్ని క్వశ్చన్లు కూడా ఈ క్వశ్చన్లో కవర్ అయిపోయినాయి. ఓకేనా? ఈ 250 rupees ఏంటంటే 10 రూపాయల కాయిన్ల ద్వారా తయారైన డబ్బు. ఈ 150 rupees ఏంటంటే 5 రూపాయల కాయిన్ల ద్వారా తయారైన డబ్బు. ఈ 70 rupees ఏంటంటే 2 rupee కాయిన్స్ ద్వారా తయారైన డబ్బు. ఈ 40 rupees ఏంటంటే 1 rupee కాయిన్ ద్వారా తయారైన డబ్బు. అయినా మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం నాణ్యాల సంఖ్య ఎంత అని అడిగాడు. చూడండి, 250 rupeesలో 10 rupee కాయిన్స్ ఉన్నాయంటే మొత్తం ఎన్ని 10 rupee కాయిన్స్ ఉన్నాయి 25 10 rupee కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ 150లో 150 rupees 5 rupee కాయిన్స్ అయితే మొత్తం ఎన్ని 5 rupee కాయిన్స్ ఉన్నాయి 35 rupee కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ 70 rupees ఏమో 1 rupee కాయిన్స్ అయితే ఎన్ని 1 rupee కాయిన్స్ ఉన్నాయి 71 rupee కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 rupee కాయిన్స్ అయితే ఇది ఎంత అవుతుంది 35 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 40 అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కాయిన్స్, ఇవన్నీ ఏంటంటే వాటి యొక్క డబ్బులు.
మనకు అడిగింది ఏంటంటే మొత్తం నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అడిగాడు. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అడిగితే 25 + 30 = 55, 55 + 35 = 90, 90 + 40 = మొత్తం నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏంటంటే 130 మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ అన్ని క్వశ్చన్స్ కూడా ఈ యొక్క దీంట్లో కవర్ చేయడం జరిగింది. ఒక సంచిలో ₹1 50 పైసలు 25 పైసల నాణ్యాలు 461 రూపాయలు ఉండెను. అయినా వాటి విలువల నిష్పత్తి 3:4:5 అయినా 25 పైసల నాణ్యాలు ఎన్నని అడిగారు నాన్న. ఓకేనా, ఇక్కడ చాలా మంచి క్వశ్చన్ చూడండి అన్న. ఇదేంటంటే ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వాటి యొక్క అమౌంట్ అవుతుంది. ఈచ్ కాయిన్ వాల్యూ అట ఏ రేషియో అంటే 1 రూపీని 100 పైసా, 50 పైసా, 25 పైసా అని రాశారు. వాటి యొక్క విలువలట డైరెక్ట్గా వాటి యొక్క అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఎంత అని చెప్పాడు? 3:4:5 అని చెప్పాడు. దీన్ని నా కంఫర్ట్ కోసం 4:2:1గా డివైడ్ చేస్తున్నా. ఓకేనా, నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అంటే ఈ రేషియో మొత్తం ఏమవుతుంది? కిందకు వస్తే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/4:4/2:5/1. రేషియో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్లో ఉండకూడదు కాబట్టి ఏం చేయాలంటే దాని యొక్క ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. 4కి 2కి ఎల్సిఎం ఎంత అంటే *4 * 4 * 4, 4కి 4కి 2 1 2 2 1 4 అంటే ఎంత అవుతుంది? 3:8:20 అవుతుంది. 3:8:20 అనేది ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. 3:8:20 అనేది నెంబర్ ఆఫ్ కాయిన్స్. అయినా 25 పైసలు నాణ్యాలు ఎన్ని అని అడిగాడు. మొత్తం ఎన్ని పార్ట్స్ నాన్న? మొత్తం ఎన్ని పార్ట్స్? 31 పార్ట్స్. 31 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత అని చెప్పాడంటే 961 అని చెప్పాడు. అయినా మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? 25. మొత్తం ఎంత? 20 పార్ట్స్ కావాలి. 31 961, 31 × 20 = మొత్తం 25 పైసా కాయిన్స్ ఎన్నంటే 620. ఇక్కడ 20 పార్ట్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనకి 25 పైసా కాయిన్స్ ఎన్ని అని అడిగాడు కాబట్టి 20 మనం పార్ట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 31,150 రూపీస్ని A,B,Cలకి పంచారు. ఒకవేళ వారి వాటాలలో వరుసగా 250, 280, 520 తగ్గించగా వారి వాటాల నిష్పత్తి 18:15:20గా అయినది. అయినా ఏ యొక్క వాటా ఎంత అని అడిగాడు. చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్త వినండి అన్న. ఏ సమ్ ఆఫ్ 31,150. A sum of 31,150 is divided among A and B and C such that if they reduced by 250, 280, 520 their shares becomes the ratio 8:15:20. What is the share of A? A యొక్క షేర్ ఎంత అని అడిగాడు. పక్కన ఆప్షన్స్ కూడా రాస్తాను, జాగ్రత్త చూడండి అన్న. 5850, 5250, 6850, 4750. ఓకేనా, ఇప్పుడు ఈ 31,150లో నుండి ఏం తీస్తారట? 250, 280, 520 మొత్తం మీద 10, 15, 1050 తీస్తారు. ఓకేనా, 31,150లో నుండి 1050 తీసేశారు. 1050 అంటే 1 0, 30,100 మిగిలింది. ఈ 31,100 కూడా ఏ రేషియోలో ఉందటంటే 8:15:20 రేషియోలో ఉంది. అయినా ఏ యొక్క వాటా ఎంత అని అడిగాడు. ఏ యొక్క వాటా 250 రూపాయలు తీసిన తర్వాత కాదు, తీయక ముందు ఎంత అని అడిగాడు. ఓకేనా, జాగ్రత్త వినండి అన్న. ఇప్పుడు ఈ 30,100ని ఎన్ని పార్ట్స్ చేద్దాం? 35 * 4 8 ఎంత? 43 ఇంటూ ఎన్ని పార్ట్స్ కావాలి? 8 పార్ట్స్ కావాలి. ఓకేనా, జాగ్రత్త చూడండి అన్న. 43 1 43, 700, 7 8 ఎంత? 56, 5,600. ఈ 5,600 ఎప్పుడంటే 250 తీసేసిన తర్వాత. కానీ మనకి ఏమడిగాడంటే ఏ యొక్క వాటా మొదట ఎంత అని అడిగాడు. మొదట ఎంత? 2,250 రూపాయలు తీసిన తర్వాత 5,600 అయితే 250 తీయకముందు ఎంత అంటే 5,850 రూపాయలు మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. 34,000 రూపాయలను A,B,C,Dల మధ్య ఈ విధంగా విభజించను. ఏ మరి A,B, B,C, C,D వాటాల నిష్పత్తి 2:3, 4:3, 2:3 అయినా B మరియు D యొక్క వాటాల మొత్తం ఎంత అని అడిగారు. ఓకేనా, A and B, B and C, C and B, C and D may be 2:3, 4:3 and 2:3 respectively. The sum of the shares of B and D అన్నాడు. ఏం లేదు, జాగ్రత్త చూడండి అన్న. A/B ఎంత అంటే 2:3,
B/C ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4:3, C/D ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2:3. అయినా ఏ మరియు బి యొక్క వాటాలు మొత్తం ఎంతని అడిగాడు. మొత్తం ఎంతని డివైడ్ చేశారట, 3,400 రూపాయలు డివైడ్ చేశారట. అయినా ఏ మరియు బి యొక్క వాటాలు ఎంతని అడిగాడు. పక్కన ఆప్షన్స్ కూడా రాస్తాను చూడండి అన్న. 2040, 1680, 2000, అదేవిధంగా 1720. ఏం లేదు, ఇక్కడ ఫిల్ చేద్దాం. దేంతో ఫిల్ చేద్దామని ఇందాకే చెప్పా. చెప్పండి ఇక్కడ ఒకసారి. 4, 2, 2, 3, 3, 3. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉందేమో ఒకసారి చూసుకుందాం. ఒకసారి ఇందులో 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, ఇందులో 2 లేదు. ఈ మూడిట్లో 3 ఉంది, ఇక్కడ 3 లేదు. అంటే ఇక్కడ షార్ట్ ఫామ్ చేయడానికి కుదరదు. చెప్పండి నాన్న ఒకసారి. 2 4 8, 8 2 16, 3 4 12, 12 2 24, 3 3 9, 9 2 18, 3 3 9, 9 3 27. ఓకేనా. వీళ్ళ యొక్క షేర్స్ యొక్క వాటాలు ఎంత అంటే 16:24:18:27. అయినా మనకి ఏం అడిగాడంటే ఏ మరియు డి యొక్క మొత్తం ఎంత అని అడిగారు. ఓకేనా. ఈ టోటల్ ఎన్ని పార్ట్స్, 16 + 24 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 40, 40 + 27 ఈజ్ ఈక్వల్ టు 40 + 27 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 67, 67 + 18, 67 + 18 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 85. ఎంత 85 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3400. అయితే మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, 27 + 16 పార్ట్స్. 27 + 16 అంటే 27 + 16 అంటే 41 పార్ట్స్ ఏనా. 41 పార్ట్స్. 41 పార్ట్స్ ఎంత అని అడిగాడు. 17 2 34, 17 5 17 5. అదేవిధంగా 5 1 5 40, 40 × 41, 40 × 41. ఇంకో చిన్న మాట చెప్తా, జాగ్రత్త చూడండి నన్ను. ఏం లేదు, ఏవైనా 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఏ విధంగా చేయాలంటే ఇందులో చిన్న నెంబర్ ఏం తీసుకో, పెద్ద నెంబర్ ఏం తీసుకో. ఓకేనా. చిన్న నెంబర్ తీసుకుంటే యొక్క వాటాలు ఎంత అని అడిగాడు. బి మరియు డి యొక్క వాటాలు ఎంత, వాటాలు ఎంత అని అడిగాడు. కాబట్టి మనం ఎన్ని పార్ట్స్ కొనుక్కోవాలంటే 24 + 27 ఈజ్ ఈక్వల్ టు 51 పార్ట్స్ కొనుక్కోవాలి. ఎన్ని పార్ట్స్ కొనుక్కోవాలి, 51 పార్ట్స్ అనేది కొనుక్కోవాలి. వాడు అడిగింది మనం ఏడి అనుకున్నాం కానీ ఏడి కాదు, బీడి యొక్క వాటాలు ఎంత అని అడిగాడు. 51 × 40, 51 4 204, పక్కన ఒక 0 అంటే ఏమవుతుంది నాన్న 2040 అనేది అవుతుంది. ఓకే. 39,100 రూపాయలను ఏ కామా బి కామా సిల మధ్య 1/2, 2/3, 3/4 నిష్పత్తిలో పంచగా ఏ కామా బి యొక్క వాటాలు మొత్తం సి వాటా కన్నా ఎంత ఎక్కువ అన్నాడు అన్న. ఏం లేదు, మంచి క్వశ్చన్. 39,100 రూపీస్ని అంట ఏ రేషియోలో పంచారంటే ఏబిసికి 1/2, 2/3, 3/4 నిష్పత్తిలో పంచగా ఏ మరియు బి యొక్క వాటాలు అన్నది సి కన్నా ఎంత తక్కువ ఎంత ఎక్కువ అని అడిగారు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రేషియో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. సార్ మరి ఫ్రాక్షన్స్లో ఉండకూడదంటే ఏం చేయాలి సార్ అంటే దీని యొక్క ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 12 × 12 × 12 × 12. 2 1 2 6 3 1 3 4 4 1 4 3 ఎంత అవుతుందంటే 6:8:9 అవుతుంది. 6:8:9 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏబిసిల యొక్క మొత్తం వాటా ఎంత, 14 పార్ట్స్. సి యొక్క వాటా ఎంత, 9 పార్ట్స్. సి యొక్క వాటా కన్నా ఈ యొక్క వాటా ఎన్ని పార్ట్స్ ఎక్కువ అని అడిగాను నాన్న అంటే 5 పార్ట్స్ ఎక్కువ. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది మొత్తం ఎన్ని పార్ట్స్, 8 + 9 ఈజ్ ఈక్వల్ టు 17, 17 + 6 ఈజ్ ఈక్వల్ టు 23, 23 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 391,000 అయినా 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా. జాగ్రత్త చూడండి, మీరు గమనిస్తే 23 1 23 1700. ఓకేనా. 17 5 85, పక్కన 2 0. అంటే నా ఆన్సర్ ఏమవుతుంది నాన్న 8,500 అనేది నా యొక్క ఆన్సర్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. 9 మరియు 27 యొక్క తృతీయ అనుపాత రాశిని కనుక్కోనండి. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ బిట్వీన్ 9 and 27. ఓకేనా. 9,25 యొక్క థర్డ్ ప్రపోర్షన్ కావాలన్నాడు. థర్డ్ ప్రపోర్షన్ సికి ఫార్ములా మీ అందరికీ తెలిసిందే, B²/A అని. ఇప్పుడు B² ఏమవుతుందంటే 27 × 27/9, 9 1 9 3 27 × 3 ఈజ్ ఈక్వల్ ఎంత 81 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 0.21,
0.12, 0.21, 8 యొక్క చతుర్థ అనుపాత రాశి ఏమిటి? ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు 0.12, 0.21, 8. ఓకేనా, 0.12, 0.21, 8 యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత అని అడిగాను నేను. మన అందరికీ తెలిసిందే ఫోర్త్ ప్రపోర్షన్ డీకి ఫార్ములా ఏంటంటే BC/A, D = BC/A. ఓకేనా, ఇప్పుడు బి ఎంత అంటే 0.21 × 8/0.12. నేనేమంటానంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, ఈ పాయింట్కి క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్తున్నా. ఓకేనా, 4 2 4 3 3 1 3 7 7 2 ఎంత అవుతుంది? 14 నా యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x/y = 3:2. దెన్ ఫైండ్ 2x² + 3y² 3x² - 2y² యొక్క వాల్యూ ఎంత అని అడిగాను నన్ను. ఏం లేదు, x/y = ఎంత అని చెప్పాడంటే 3:2 అని చెప్పాడు. అయినా 2x² + 3y² 3x² - 2y² యొక్క విలువ ఎంత అని అడిగాడు. ఒకసారి ఇక నేనేమంటున్నానంటే ఇక్కడ పవర్స్ అనేవి అన్ని దగ్గర కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరేమంటున్నారంటే సార్ మరి పవర్స్ అనేవి ఈక్వల్గా లేకపోతే పరిస్థితి ఏంటంటే, పవర్స్ అనేది ఈక్వల్గా లేకపోతే కళ్ళు మూసుకొని ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 కాంట్ బి డిటర్మైన్డ్. ఆప్షన్ నెంబర్ 4 కాంట్ బి డిటర్మైన్డ్. సార్ ఎట్లా సార్ అది కాంట్ బి డిటర్మైన్డ్ ఎట్లా అవుతుందంటే ఇదంతా కూడా ఆఫ్లైన్ క్లాసెస్లో క్లియర్గా చెప్పాను. ఇక్కడ x దగ్గర 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం, y దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 9 + 3 × 4 3 × 9 - 2 × 4. 2 9 18 + 3 4 12. 18 + 12 ఎంత? 30. 3 9 27 - 8 27 - 8 ఎంత? 19. నా ఆన్సర్ ఏమవుతుంది? 30:19 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a/3 = b/2 = c/5, c + a² a + b² b + c² యొక్క విలువ ఎంత అని అడిగాడు. చాలా మంచి క్వశ్చన్ అన్న, దీన్ని చాలా మందికి చేయడం రాక ఏదేదో చేస్తారో వినండి, జాగ్రత్త వినండి. a/3 = b/2 = c/5 అయినా మనకి ఏమడిగాడంటే అక్కడ మనకు అడిగిన రిజల్ట్ ఏంటంటే c + a² a + b² b + c² యొక్క రేషియో ఎంత అని అడిగారు నన్ను. ఓకేనా, ఏం లేదు, జాగ్రత్త వినండి. ఇక్కడ మధ్యలో ఈక్వల్ టు ఉండి ఇలా ఫ్రాక్షన్స్లో ఉంటే a/b/c ఏమవుతుందంటే మీ అందరికీ తెలుసు ఏమవుతుందంటే ఇది ఉల్టా అవుతుంది, రివర్స్ అవుతుంది. చెప్పండి, 3:2:5. నీకు ఇక్కడ ఏమడిగాడు? c + a² a + b² b + c². ఇక్కడ ఏమి ఈక్వల్? పవర్స్ అనేవి ఈక్వల్ కాబట్టి ఆ వాల్యూస్ తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, c + a c అంటే 5 ఎంత? c + a ఎంత? 8² అదేవిధంగా a + b ఎంత? 5² అదేవిధంగా b + c² ఎంత? 7² 8² అంటే 64 5² అంటే 25 7² అంటే 49. నా ఆన్సర్ ఏమవుతుంది? 64:24 5:49 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2/3 of a = 75% of b = 0.6 of c. దెన్ ఫైండ్ ద a/b/c. ఓకేనా, ఏమన్నాడంటే చాలా మంచి క్వశ్చన్ వినండి అన్న. 2/3 of a = 75% of b = 0.6 of c అయినా ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మనకి ఏమడిగాడంటే a/b/c యొక్క విలువ ఎంత అని అడిగాడు. a/b/c యొక్క విలువ ఎంత అని అడిగాడు. చాలా మంది పిల్లలు దీనికి చేయగా ఏదో పెద్ద క్వశ్చన్ అని విడిచిపెట్టేస్తారు, కానీ క్వశ్చన్ ఏం లేదు, జాగ్రత్త వినండి. 2/3 ఆఫ్ అంటే ఏ అంటే దీన్ని ఏమని రాద్దాం? 2a/3 అని రాద్దాం. 75% ఏమని రాద్దాం అంటే 3/4 రాద్దాం. అంటే 3b/4 దీన్ని ఏమని రాద్దాం అంటే 6/10. 6/10 అంటే 3/5c అని రాద్దాం. ఇందాకే చెప్పా, కిందటి క్వశ్చన్లోనే చెప్పాను, మధ్యలో ఈక్వల్ టు ఉంటే a/b/c కావాలంటే అది ఏమవుతుందంటే ఉల్టా అవుతుంది. ఉల్టా అవుతుందంటే ఏమవుతుంది? రేషియో 3/2 4/3 5/3 అవుతుంది.
ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఎక్కడ ఒక మంచి స్టేట్మెంట్ మీకు చెప్పా. ఏమని చెప్పానంటే రేషియో ఎప్పుడు కూడా ఎంతలో ఉండకూడదంటే ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. మరి ఇక్కడ రేషియో ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇది ఫ్రాక్షన్ నుండి పోవాలంటే ఏం చేయాలంటే దీని యొక్క ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. ఓకేనా, 3కి 2కి ఎల్సిఎం ఎంత అంటే 6. దీన్ని ఏం చేద్దాం, ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 చేస్తే 2 1 2 3 3 1 3 2 3 1 3 2 3 3 ఎంత 9, 4 2 ఎంత 8, 5 2 ఎంత 10. నా ఆన్సర్ ఏమవుతుందంటే 9:8:10 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A:B = 3:4, B:C = 5:7, C:D = 8:9 అయినా A:D యొక్క విలువ ఎంత అని అడిగారు నాన్న. ఇది కూడా చిన్న క్వశ్చనే కానీ చాలామంది తెలియక ఫిల్లింగ్ మెథడ్ అనేది చేయడానికి ట్రై చేస్తారు. ఫిల్లింగ్ మెథడ్ అనేది మనకు అవసరం లేదు, జాగ్రత్త వినండి. A:B ఎంత అంటే A:B ఎంత అంటే 3:4. అదేవిధంగా B:C ఎంత అంటే 5:7. అదేవిధంగా C:D ఎంత అంటే 6:9. 6:9 కాదు 8:9. అయినా మనకి ఏం కావాలంటే A:D కావాలి. చూడండి అన్న, ఎప్పుడైనా ఇలా కొన్ని రేషియోస్ ఇచ్చి ఫస్ట్ది లాస్ట్ది అడిగితే, ఫస్ట్ది లాస్ట్ది అంటే ఇది ఫస్ట్ది ఇది లాస్ట్ది, ఫస్ట్ది లాస్ట్ది అడిగితే ఏం చేయాలంటే జాగ్రత్తగా వినండి. ఆ ఉన్నవన్నీ కూడా అలా లైన్లో రాసేయండి. 3:4, 5:7, 8:9. ఇదంతా మల్టిప్లై చేస్తే ఫస్ట్ది వచ్చేస్తుంది, ఇదంతా మల్టిప్లై చేస్తే లాస్ట్ది వచ్చేస్తుంది. ఇక నేను ఏమంటున్నంటే నా కంఫర్ట్ కోసం నేనేం చేస్తున్నంటే ఏమైనా క్యాన్సిలేషన్ అయితే ఏమో చూస్తా. ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయంటే అవుతాయి. జాగ్రత్త చూడండి అన్న, 3 1 3 3 4 1 4 2. ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతాయి అంటే లేదు. 5 2 ఎంత అంటే 10, 3 7 ఎంత అంటే 21. నా ఆన్సర్ ఏమవుతుంది 10:21 అనేది నా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A:B = 2/9:1/3, B:C = 2/7:5/14, D:C = 7/10:3/5. దెన్ ఫైండ్ A:B:C:D. ఓకేనా, పక్కన ఆప్షన్స్ కూడా రాసుకున్నారండి నాన్న. 4:6:7:9. అదేవిధంగా 16:24:30:35. అదేవిధంగా 8:12:15:7. అదేవిధంగా 30:35:24:16. ఓకేనా, ఇక్కడ ఏం చెప్పాడంటే A:B = 2/9:1/3, B:C = 2/7:5/14. C:D ఇవ్వలేదు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి D:C = 7/10:3/5. ఇంతవరకు కూడా రావాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకు సార్ అంటే ఒకసారి ఫస్ట్ చూద్దాం. A:B ఏ రేషియోలో ఉంది 2/9:1/3. రేషియో ఎప్పుడు కూడా ఎందులో ఉండకూడదంటే ఫ్రాక్షన్లో ఉండకూడదు కాబట్టి ఫ్రాక్షన్ నుండి తీసేయడానికి క్రాస్ మల్టిప్లై చేస్తా. 2 3 6 1 9 9 అంటే ఇది ఏ రేషియోలో ఉంది 2:3 రేషియోలో ఉంది. అంటే ఖచ్చితంగా A:B ఇక్కడ ఆప్షన్స్లో ఉన్న A:B అనేది 2:3 రేషియోలో ఉండాలి. 2:3 రేషియోలో ఉండాలంటే B ఖచ్చితంగా ఏ మల్టిపుల్ అయ్యి ఉండాలంటే 3 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఇది 3 మల్టిపుల్ కాదు కాబట్టి తీసేసినాం. ఓకేనా, అదేవిధంగా ఇది 2:3 2 2 2 3. ఇది 2:3 8 2 8 3. ఇది కూడా ఏ రేషియో అంటే 2:3 4 2 4 3. ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. 7 1 7 2 2 2 ఎంత అంటే 4:5. ఈ రెండు BC అంటే ఏ రేషియోలో ఉండాలట 4:5 రేషియోలో ఉండాలట. అంటే B అనేది 4 మల్టిపుల్ అవ్వాలి, C అనేది 5 మల్టిపుల్ అవ్వాలి. ఇది C 5 మల్టిపుల్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా నా యొక్క ఆన్సర్లో నుండి తీసేసిన. ఇది 6 4 24 6 5 30 4:5 రేషియోలో ఉంది. 3 4 12 3 5 15 ఇది కూడా 4:5 రేషియోలో ఉంది. ఈ రెండు ఆప్షన్స్ మిగిలినాయి. నెక్స్ట్ 5 1 5 2 చేస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే 7:6 వచ్చింది. ఈ 7:6 అనేది ఏంటంట D:C రేషియో. కానీ నాకేం కావాలి C:D రేషియో కావాలి కాబట్టి అది ఏ రేషియోలో ఉండాలి 6:7 రేషియోలో ఉండాలి. అంటే C అనేది 6 మల్టిపుల్ అవ్వాలి, D అనేది 7 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ 6 మల్టిపుల్, ఇది 6 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది కూడా నా ఆన్సర్ తీసేసిన. నా ఆన్సర్ ఎంత అంటే 16:24:30:35.
ఇట్లా చేసుకొని వెళ్ళాలి క్వశ్చన్లో, అంతేగాని ఈ మొత్తం మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత 2:3, 4:5, 6:7 రాసేసి మళ్ళీ సార్ నేను ఫిల్ చేస్తాను సార్, ఏ విధంగా ఫిల్ చేస్తానంటే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, 3 వస్తుంది, 3 వస్తుంది. ఓకేనా, మళ్ళీ క్యాన్సిలేషన్ చేస్తాను సార్ 3కి 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 3 రెళ్ళ 6, మళ్ళీ 2 4 8, 8 రెళ్ళ 16, 4 6 24, 6 5 30, 7 5 35. ఇది సార్ నా ఆన్సర్ అని చూపించకూడదు. ఇంకో మంచి మాట చెప్పాలంటే 2:3 ఒకటే ఉంటే అదే మన ఆన్సర్, అక్కడే తేలిపోయింది, ఇంతవరకు రాకూడదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి అన్న, 5a = 12b = 13c అయినా a:b:c యొక్క విలువ ఎంత అని అడిగారు. ఓకేనా, 5a = 12b = 13c అయినా a:b:c ఎంత అని అడిగారు. నేను ఇక్కడ ఆప్షన్స్ కూడా రాస్తా, ఎందుకంటే ఆప్షన్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. 6:65:156, అదేవిధంగా 65:156:60, అదేవిధంగా 156:65:60, అదేవిధంగా 13:12:5, 13:12:5. వినండి అన్న, ఏం లేదు, జాగ్రత్త వినండి. ఇక్కడ షార్ట్ కట్ తర్వాత మాట్లాడదాం, ముందు ప్రొసీజర్ మాట్లాడదాం. ఈ రెండు తీసుకుంటే a/b = ఏమవుతుందంటే 12/5 అవుతుంది. అంటే a/b అనేది ఏ రేషియోలో ఉండాలి, 12:5 రేషియోలో ఉండాలి. 12:5 రేషియోలో ఉండాలంటే a 12 మల్టిపుల్ అవ్వాలి, b 5 మల్టిపుల్ అవ్వాలి. ఇది a 12 మల్టిపుల్ కాదు. అదేవిధంగా ఇది 12 మల్టిపుల్, 12 1 12, 12 3 36, 12 మల్టిపుల్, ఇది కూడా 12 మల్టిపుల్ కాదు. అదేవిధంగా b ఏ మల్టిపుల్ అవ్వాలంటే 5 మల్టిపుల్ అవ్వాలి, ఇది 5 మల్టిపుల్, ఇది 5 మల్టిపుల్, సరిపోయింది. ఇంకో మంచి మాట ఏంటంటే a అనేది పెద్దది ఉండాలి, b చిన్నది ఉండాలి. కానీ a చిన్నది, b పెద్దది అయిపోయింది. అంటే ఇది కూడా నా ఆన్సర్ కాదు. నా ఆన్సర్ ఏమవుతుందంటే 156:65:60 మనం ఎగ్జామ్లో చేయాల్సిన పద్ధతి. ఓకేనా, లేదు సార్ ఇదంతా కాదు సార్, నాకు ఒకసారి ప్రొసీజర్ చూపించండి, ప్రొసీజర్ చూపిస్తా, ఆ తర్వాత షార్ట్ కట్ చూపించండి, షార్ట్ కట్ కూడా చూపిస్తా, జాగ్రత్త వినండి. ఈ రెండిట్లు బట్టి b:c = ఏమవుతుంది, b/c = 13/12. a/b can be written as a:b, b/c can be written as b:c. a:b ఇలా n మోడల్లో చేద్దాం, లేదా ఫిల్లింగ్ మోడల్లో చేద్దాం. ఇక్కడ 13 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది అంటే 5. 12 13 ఎంత అంటే 156, 5 13 ఎంత అంటే 65, 5 12 ఎంత అంటే 60. ఇది ప్రొసీజర్. ఇదే క్వశ్చన్ ఒకసారి షార్ట్ కట్ చూద్దాం. ఎట్లా షార్ట్ కట్ అంటే మధ్యలో ఈక్వల్ టు ఉండి ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉంటే ఏం చేయాలంటే ఉల్టా చేయమని చెప్పిన కిందట క్వశ్చన్లో. ఇక్కడ మళ్ళీ ఏమంటుందంటే మధ్యలో ఈక్వల్ టు ఉండి ఇలా ఫ్రాక్షన్స్ లేకపోతే a:b:c కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ క్లోజ్ చేయి. 12 13 ఎంత 156. ఓకేనా, అదేవిధంగా 13 5 ఎంత 65, అదేవిధంగా 12 5 ఎంత 60. నా ఆన్సర్ ఏమవుతుంది 156:65:60. ఓకేనా, ఇది ఎప్పుడంటే మధ్యలో ఈక్వల్ టు ఉండి ఇక్కడ ఫ్రాక్షన్స్ లేకపోతే, మధ్యలో ఈక్వల్ టు ఉండి ఫ్రాక్షన్స్ ఉంటే ఏం చేయాలా, ఉల్టా చేయమని చెప్పిన. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, a:b+c = 2:5, b:c+a = 3:4, దెన్ ఫైండ్ c:a+b. ఓకేనా, ఏం లేదు, a:b+c = 2:5, అదేవిధంగా b:c+a = 3:4 అయినా c:a+b యొక్క విలువ ఎంత అని అడిగాడు. c:a+b యొక్క విలువ ఎంత అని అడిగాడు. ఏం లేదు, జాగ్రత్త చూడండి అన్న, చిన్నవాళ్ళు. ఇది మొత్తం యాడ్ చేస్తే ఎంతట a+b+c. a+b+c ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, 7 పార్ట్స్ ఉంది. ఇదంతా యాడ్ చేస్తే ఎంతట a+b+c. a+b+c ఎన్ని పార్ట్స్ ఉంది, 7 పార్ట్స్ ఉంది. ఓకే, మరి ఇక్కడ 7 పార్ట్స్ ఉంటే ఇక్కడ 7 పార్ట్స్ లేకపోతే మనం ఏం చేయాలంటే ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ ఈక్వల్గా ఉంది కాబట్టి పర్లేదు. ఓకేనా, ఇప్పుడు c అంటే ఎంత అవుతుంది, a = దీన్ని బట్టి 2 అవుతుంది, b = ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. ఈ ఏని కానీ బీని కానీ బీని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, c = 2 అవుతుంది. నాకు కావాల్సింది ఏంటంటే c:a+b నాకు కావాలి. c వాల్యూ ఎంత 2, a+b యొక్క వాల్యూ ఎంత 5. నా ఆన్సర్ ఏమవుతుందంటే 2:5 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ప్రొపోర్షన్ బిట్వీన్ 3 + √2 అండ్ 12 - √32. ఓకేనా, 3 + √2 - 12 - √32 యొక్క మధ్యమ అనుపాతం ఎంత? ఎవరి యొక్క మధ్యమ అనుపాతం? 3 + √2, 3 + √2, అదేవిధంగా 12 - √32 యొక్క మధ్యమ అనుపాతం. మీకు ఇందాక నుండి చెప్తున్నా, మీన్ ప్రపోర్షన్కి ఫార్ములా √AB, థర్డ్ ప్రపోర్షన్ సికి ఫార్ములా B²/A, ఫోర్త్ ప్రపోర్షన్ డికి ఫార్ములా BC/A. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం ప్రపోర్షన్లో. మనకి ఇక్కడ ఏ ప్రపోర్షన్ గురించి అడిగాడంటే మీన్ ప్రపోర్షన్ గురించి అడిగాడు కాబట్టి మీన్ ప్రపోర్షన్కి ఫార్ములా ఏందట? √AB, √AB. జాగ్రత్త చూడండి అన్న, √AB ఎంతో? 3 + √2 ఇంటూ 12 - √32. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే √12 12 3 36, 3 × √32 = -√32, √2 × 12 +12, 2√12. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే -√64 అవుతుంది. దీన్ని నేను ఏమని రాస్తానంటే 36 మైనస్. ఓకేనా, దీన్ని ఎలా రాస్తున్నా అంటే దీన్ని ఎట్లా రాస్తున్నా అంటే 4 8 32గా రాస్తున్నా. 4 8 32 లేదా 16 32. ఓకేనా, దీన్ని 16 × 2గా రాస్తున్నా. ఈ 16 అనేది బయటకు వస్తే ఏమవుతుంది? 8 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 16 అనేది బయటకు వస్తే 4 అవుతుంది. 3 4 12 √2 అవుతుంది, ప్లస్ √2 అవుతుంది నాన్న, 12 √2 అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే 12 √2 -√64 వాల్యూ ఎంత అంటే 8, ప్లస్ 12 √2కి -12 √2కి క్యాన్సిల్ అయింది. 36లో నుండి 8 తీస్తే ఎంత? √28. ఈ √28ని నేను ఏమని రాయొచ్చు అంటే 4 × 7గా రాయొచ్చు. ఆ 4 బయటకు వస్తే ఏమవుతుందంటే 2√7 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో ఉన్న మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకొక హ్యాండ్అవుట్తో మళ్ళీ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో సెకండ్ పేపర్ కూడా చేస్తాను. ఆ విధంగా మనకున్న అర్థమెటిక్లో ఉన్న టాపిక్స్ అన్నీ చేస్తాను, రీజనింగ్లో ఉన్న టాపిక్స్ అన్నీ చేస్తాను, ప్యూర్ మ్యాథ్స్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ప్రతి చాప్టర్ మీద 30 క్వశ్చన్లు 20 క్వశ్చన్తో 2 వీడియోస్ అనేది చేసి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీరు చేయాల్సిందంతా ఏంటంటే మన ఛానల్ని కేకే ఇన్స్టిట్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. దీంట్లో మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను.